హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి మనీ సేవ్ చేయడానికి హౌస్ వైఫ్‌గా నేను మార్చుకున్న కొన్ని అలవాట్లనైతే మీతో షేర్ చేసుకుంటాను. మనము హౌస్ వైఫ్‌గా ఉంటూ కూడా కొన్ని అలవాట్లు మార్చుకొని మనమైతే మనీ అనేది సేవింగ్ అయితే చేసుకోవచ్చు. నేను మార్చుకున్న అలవాట్లు ఏమిటి అనేది వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. మీరు వీడియోను ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. చాలామంది హౌస్ వైఫ్‌గా ఉంటున్నాము. మేము మనీ ఎర్న్ చేయలేకపోతున్నాము. మా దగ్గర చేతిలో డబ్బులు ఉండట్లేదు. ప్రతిదానికి హస్బెండ్‌ని అడగాల్సొస్తుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా మీకు మీ ఖర్చుల కోసమైనా సరే, మీకు ఇప్పుడు ఇంట్లో ఖర్చులకు మనీ ఇస్తూ ఉంటారు కదా! దాంట్లోంచి మీరు సేవ్ చేసుకున్న అమౌంట్‌ని మీకు ఓన్‌గా మీ సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి ఈ సేవింగ్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఏదో నార్మల్‌గా లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకంటూ ఏమీ ఉండదండి. కాబట్టి ఇలాంటి కొన్ని టిప్స్ అనేది ఫాలో అయిపోతూ ఉంటే చాలా బావుంటుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే ఒక 500, 500, 1000 అలా మీరు ఎంతో కొంత అమౌంట్ వేయొచ్చు. మట్టి కుండ తీసుకొని. ఇప్పుడు హౌస్ వైఫ్స్‌గా ఉంటూ కూడా కొంతమంది ఆన్‌లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చండి. లేదు అంటే గనక మీరు హ్మ్, ఆ నెలకు మీకు ఇంట్లో ఖర్చులకు ఇచ్చింటారు కదా! దాంట్లో నుంచి కూడా మీరు ఒక రూ. 100 అయినా ముందే తీసి వేసేసుకోండి. ఇలా ఒక మట్టి హుండీ యేసుకొని ఆ రోజు డేట్ అనేది వేసి పెట్టేసుకోండి. వేసుకొని దాన్ని ఒక 1 ఇయర్ వరకు దాన్ని ఓపెన్ చేయకుండా పెట్టుకున్నారనుకో మీకు కొద్దిగా మనీ అనేది సేవింగ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రతి నెల ఒక రూ. 100 ఏసారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 ఇయర్‌కొచ్చేసి 1200 అయితే అవుతుంది. మీకు ఇది చిన్న అమౌంటు అంటే చిన్న అమౌంట్ లాగానే అనిపించొచ్చు. కానీ ఈ రూ. 100 మీకు తెలియకుండానే సేవింగ్ అయితే అవుతుంది గదా! అంటే 1200 1 ఇయర్‌కి సేవింగ్ అయితే అవుతుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా రూ. 100 అని చెప్తాను. మీరు ఎంత వీలైతే అంత వేసుకోగలరు. మట్టి కుండ అనేది మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి దాంట్లో వేసిన అమౌంట్ కుదరదు కాబట్టి అదైతే గనక మనకు 1 ఇయర్ వరకు అలాగే సేవింగ్ అవుతుంది. ఆ అమౌంట్‌ని మీరు రేపొద్దున ఏదో ఒక దానికైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది చిన్న అమౌంటే. కానీ ఇది కూడా ఆ 1 ఇయర్ తర్వాత మీకు ఏదో ఒక చిన్న కష్టాన్నైనా ఇది తీర్చగలుగుతుందండి. ఇప్పుడు మీ దగ్గర ఒకటి ఏదైనా కొనడానికి అంత అమౌంట్ సరిపోయుంటది. ఒకటి 1200 తక్కువ అయ్యుంటది. అప్పుడు మీ దగ్గర లేకపోయిందనుకో ఇది యూజ్ చేసుకోవచ్చు. అలా చెప్తున్నాను. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లోకి పెట్టే ఖర్చు ఉంటుంది కదా! ఇప్పుడు పాలకు, అలాగే కూరగాయలకు అలా ప్రతి ఒక్కటి మనం పెట్టే రూపాయి కాంచి ప్రతి ఒక్క ఖర్చు మనం ఒక డైరీ మెయింటైన్ చేసుకొని రాయాలండి. అలా రాయడం వల్ల మీకు ఎంత అంటే బడ్జెట్ వేసుకోవాలని అర్థము. మీరు అలా రాసినారనుకోండి మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది. ఎంత ఖర్చవుతుంది? మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మీరు ఏ విధంగా వేస్ట్ ఖర్చు పెడుతున్నారు? లేకపోతే మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల ఇప్పుడు మీరు ప్రతిరోజు ఒక డైరీ పెట్టేసుకొని దాంట్లో నేను ఈరోజు ఇంత ఖర్చు పెట్టాను అనేది 1 మంత్ వరకు మీరు ఇలా రాసుకుంటూ ఉన్నారనుకోండి. ఓన్లీ డేట్ ఏసేసేయండి. ఆ రోజు మొత్తానికి ఈవినింగ్ ఇంటికొచ్చిన నైట్ టైమ్ పడుకునే ముందు ఆ రోజులో ఎంత ఖర్చు పెట్టాము అనేది అమౌంట్ ఒక్కటైనా వేసుకోండి. సరిపోతుంది మీకు. అలా ఖర్చు పెట్టుకుంటూ వస్తూ ఉంటే అంటే అలా ఖర్చు పెట్టినదల్లా రాసుకుంటూ ఉంటే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. దానివల్ల మనీ అనేది సేవింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకు ఇంత వేస్ట్ ఖర్చు పెడుతున్నాము హ్మ్. అనేది మీకు ఒక ఐడియా అనేది తెలుస్తుంది. దానివల్ల మీకు ఎక్కువగా మనీ అనేది వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది. అలాగే మనీ ఎక్కడ వేస్ట్ అవుతుందో కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది. మీరు ఒకేలా నోట్‌బుక్‌లో ఇట్లా బుక్‌లో రాయలేకపోయారనుకుంటే ఫోన్‌లో కూడా నోట్ ప్యాడ్స్ ఉన్నాయి కదా! దాంట్లో కూడా రాసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఇలా ఒక డైరీ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ప్రతి న్యూ ఇయర్‌కి మనము డైరీ అనేది తీసుకుంటాం కదా! అలా ఒక డైరీ తీసుకొని దాంట్లోనే ఇలా రాసుకుంటే బావుంటుంది. నోట్ ప్యాడ్ అంటాం గానీ ఫోన్‌లలో ఒకేళ మీకు అప్పటికప్పుడు ఏం గుర్తుండదు అనుకుంటే అలా నోట్ ప్యాడ్‌లో నోట్ చేసుకొని ఇంటికొస్తానే మళ్ళీ డైరీలో రాసేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీకు మనీ అనేది చాలా అంటే చాలా సేవ్ అయితే అవుతుందండి. మీరొకసారి ట్రై చేసి చెప్పండి. ట్రై చేసి తర్వాత నాకొకసారి కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకే తెలుస్తుంది లాస్ట్ మంత్‌కు, ఈ మంత్‌కి అనేది. అలాగే నా ఛానెల్‌లో బడ్జెట్ వీడియోస్ కూడా ఉన్నాయండి. అంటే నేను ప్రతి నెల ఆహ్, మాకొచ్చే సాలరీలో మేము ఎలా ఇంటిని ప్లాన్ చేసుకొని ఇంట్లో ఖర్చులను ప్లాన్ చేసుకుంటాం అనేది కూడా వీడియో చేశాను. అలాగే 10,000, 20,000 సాలరీ ఉన్న వాళ్ళు కూడా ఎలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అనేది బడ్జెట్ ప్లానింగ్ కూడా అంటే వీడియో అయితే చేశాను. మీరొకసారి నా ఛానెల్‌లోకెళ్ళి చూడండి. మీకంటూ ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు కూరగాయలకు దానికి బయటికెళ్తుంటాం కదా! అలా వెళ్ళినప్పుడు మన దగ్గర ఎంతో కొంత కాయిన్స్ అనేది మిగులుతుంటాయి. రూ. 1, రూ. 2 అలా రూ. 5, రూ. 10, 20 అలా. ఆ కాయిన్స్ అలాగే తెచ్చి ఎక్కడంటే అక్కడ పెట్టకుండా మనం
ఆహ్, కిచెన్‌లో లేకపోతే హాల్‌లో కానీ ఎక్కడో ఒకసాట ఒక చిన్న హుండీ లాంటిది పెట్టేసి ఒక బాక్స్ గానీ దాంట్లో వేసుకుంటూ ఉండండి. అలా వేసుకుంటూ ఉంటే అది మామూలుగా అయితే గాని మనము మన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవడము, ఏదైనా గూట్లో అలా పడేసినామనుకోండి, ఆ డబ్బులనేవి మనకు అవసరమైనప్పుడు అది యూజ్ ఉండదు. కాబట్టి అక్కడ ఇక్కడ పడేసే కంటే ఒక చోట దాన్ని జాగ్రత్తగా పెట్టేసుకున్నామనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బులనేది యూజ్ అవుతుంది. కాయిన్సే అనుకుంటాం కానీ, ఆ కాయిన్స్ ఈరోజు రూ. 1 అయినాయండి. ఎప్పుడైనా సేవింగ్ అనేది మనం రూ. 1 నుండే స్టార్ట్ అవుతుంది. అంటే చిన్న అమౌంట్ నుంచే కదా మనకు స్టార్ట్ అయ్యేది. కానీ అది మనకు తెలియకుండానే చాలా పెద్ద అమౌంట్ అవుతుందండి. చిల్లర కూడా ఇప్పుడు ఒక 6 మంత్స్ వరకు దాచిపెట్టిన చిల్లరని మనం కిరాణా కొట్లకు వాళ్ళకిచ్చి మనం నోట్లులాగా చేసుకోవచ్చు గదా! దానివల్ల కూడా మనకు అమౌంట్ ఎంతో కొంత ఇప్పుడు కాయిన్స్‌ని పక్కన పడేసే బదులు అన్నీ ఒకసారి అమర్చి పెట్టుకుంటే మనకు అవసరానికైతే ఉపయోగపడుతుంది గదా! ఇక నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ మీరు మీ హస్బెండ్‌ని అడిగి పాకెట్ మనీ తీసుకోవాలి. మనకు పాకెట్ మనీ ఎందుకు అని చాలామంది అనుకుంటారు. అవునండి. మనం ఎక్కడికి వెళ్ళము. కానీ మనకు ఇంట్లోనే ఉంటాం కదా! ఇంట్లోనే ఉన్నందుకు మనకు కూడా ఎంతో కొంత ఇంత అనే అమౌంట్ నేను చెప్పట్లేదు. మీరు మీ పరిస్థితులను బట్టి ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ అయితే ఇప్పించుకోవాలి. ఆ అమౌంట్‌ని మీరు ఖర్చు పెట్టుకుంటారా? సేవ్ చేసుకుంటారా? అనేది అది మీ ఇష్టం. అంటే మీరు నెల మొత్తానికి ఒక సాలరీ లాగా అనుకోండి. ఎందుకంటే మీరు నెల మొత్తంకి మీరెక్కడికి వెళ్లరు. ఈ మీకంటూ కొన్ని ఖర్చులుంటాయి. వాటికంటే మీకు డబ్బులు ప్రతీదీ అడగలేం కాబట్టి, ఇలా ఎంతో కొంత అడిగి ఇప్పించుకోండి. ఇంత అని కాదు. నేనైతే ఒక రూ. 1000 మనకైతే తీసుకుంటాను. ప్రతి నెల తీసుకుంటాను. అది నాకు అవసరం అనుకుంటే ఖర్చు పెట్టుకుంటాను. లేకపోతే లేదు. హ్మ్. అట్లా అని మొత్తం దీంట్లోనే ఖర్చు పెట్టుకోవాలని కాదండి. అది జస్ట్ మనకిచ్చినది మనం మాత్రమే యూజ్ చేసుకోవాలి కాబట్టి, నేనైతే మాక్సిమం ఖర్చు పెట్టను. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ మా హస్బెండ్ అడిగి కొనిచ్చుకుంటూ ఉంటాను కాబట్టి, ఈ అమౌంట్ అనేది నేను సేవింగ్ చేసుకుంటానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనీని మనం ప్రతి నెలలో గోల్డ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా సేవ్ చేసుకున్నారు. ఈ మనీని మీకు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలో కూడా ఒక ఐడియా అయితే ఉండాలనే ఉద్దేశ్యంతో నేనైతే గోల్డ్ అని చెప్తున్నానండి. నేను ఎక్కువగా నా దగ్గర ఉన్న అమౌంట్‌లో గోల్డ్ మీదనే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తాను. ఎందుకు అంటే గనక మనకు ఒక గ్రాము తీసుకున్నా కూడా మనం అలా ఒక 1 ఇయర్‌కి ఒక 2 గ్రామ్స్ తీసుకున్నా చాలు కదా! అది మనకు రేపొద్దున అవసరమైతే వస్తుంది. ప్రతిసారి ఇలా చెప్తున్నాను అనుకోద్దండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకొచ్చే జీతంతోనే మనకు ఇల్లు నడవాలంటే చాలా 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 కష్టం. దాంతోటి అన్నీ కొనాలి అంటే గనక అస్సలు కుదరదు. కాబట్టి మనం సంపాదించకపోయినా మనము ఇంట్లో దాంట్లో నుంచే సేవింగ్ చేసిన అమౌంట్‌లో నుంచి ఇలా గోల్డ్ కాయిన్స్ లేకపోతే చిన్న చిన్న పిల్లలుంటే కమ్మలు అలా కాయిన్స్ కొనుక్కోవడం వల్ల ఆ అమౌంట్‌ని మనం వేస్ట్‌గా పెట్టకుండా ఇలా ఇన్వెస్ట్‌మెంట్ చేశామనుకోండి చాలా బావుంటుంది. దీంట్లో మనకు నచ్చిన వస్తువులు తీసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకొని అమౌంట్‌ను మీకు నచ్చిన విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ మీకు ఒకవేళ దాని మీద పిల్లలకి కట్టాలనుకుంటే అలా కూడా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చండి. మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ప్రతి నెల ఎంతో కొంత సేవింగ్ చేసుకోండి. ఒక రూ. 1000 సరే సేవింగ్ చేసుకున్నా కూడా అది మీకు రేపు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పాను గదా! గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మీరు 6 మంత్స్ ప్లానింగ్ లాగా చేసుకోవచ్చు సేవింగ్స్. లేకపోతే 1 ఇయర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా మనీని చాలా చాలా విధాలుగా అయితే సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. మీకు ఒక్కసారి అలవాటయింది అంటే సేవింగ్ ప్లానింగ్ అనేది ఒక ఐడియా వస్తే గనక ఆటోమేటిక్‌గా మీకు మనీ అనేది ఈజీగా అనేది సేవింగ్ చేసుకోవచ్చండి. ఎప్పుడూ కూడా మనకు ఇంట్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్‌లోంచి అంతా ఖర్చు పెట్టకుండా కొద్దిగానే సేవింగ్ చేసే అలవాటు అనేది ఉండాలండి. ఇప్పుడు మీ దగ్గర ఒక రూ. 100 మీ హస్బెండ్ ఇస్తే దాన్ని మీరు రూ. 100 అయిపోజేసుకొచ్చారనుకోండి మీకు డబ్బు వాల్యూ తెలీదు. అలా కాకుండా మీరు అన్ని ఖర్చులకు పోను ఒక రూ. 20 లేకపోతే రూ. 10 అని సేవింగ్ చేసుకుంటే మీకు డబ్బు వాల్యూ అనేది తెలుస్తుందండి. ఎప్పుడు కూడా ఉంది కదా డబ్బులు మన చేతిలో కొంతమంది చేతిలో ఉంటేనే మొత్తం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో నుంచి కనీసం ఒక 20% అయినా సేవింగ్స్‌లో ఉండాలండి. అలా సేవింగ్స్‌లో లేకపోతే మీరు రూ. 100 నుంచి ఒక రూ. 20 సేవింగ్ చేయలేకపోతే ఎలా చెప్పండి? కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్‌లోంచి కంపల్సరీ సేవింగ్ అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఎంత అనేది మన పరిస్థితులను బట్టి, మన బడ్జెట్‌ని బట్టి ఉంటుంది గానీ, సేవింగ్ అనేది కంపల్సరీ అలవాటు చేయాలి. మనం చేస్తూ ఉంటే మన పిల్లలకు కూడా ఆటోమేటిక్‌గా అయితే అలవాటైతే అవుతుంది. కాబట్టి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు